కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నీ చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుము దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకు యేసయ్యా. నీకోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీకోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. మరొకసారి అందరం కలిసి నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీకోసమేగా, నీకోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీకోసమేగా ఈ జీవితం, నీ సేవకేగా అది అంకితం. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. అబ్రహాము వలే లోకాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. యాకోబు వలే మోసాన్ని విడిచి నీతో జీవించే జీవితం ఇవ్వయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తము నాలో జరిగించుమో దేవా, పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో యేసయ్యా. రెండవ దినవృత్తాంతములు 33వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్లవాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడతను నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణలలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయయందు
అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. మనష్షే గురించి బైబిల్లో రాయబడిన మనష్షే జీవిత విధానం. ఎవరు ఈ మనష్షే? జాగ్రత్తగా వినండి. మనష్షే హిజ్కియా కుమారుడు. హిజ్కియా ఎవరు? దేవుని చిత్త ప్రకారము నడిచిన, యథార్థముగా జీవించిన ఒక మంచి రాజు. హిజ్కియా గురించి మీరు విన్నారా? ఒకానొక సందర్భంలో హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, హిజ్కియా, నువ్వు మరణము కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్తే హిజ్కియా ఏం చేశాడు? వెంటనే యెరూషలేము వైపునకు, అనగా దేవుని మందిరము వైపునకు తాను తన తల తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేసి, ప్రభువా, నన్ను కనికరించుము, నీ ఎదుట ఎలా యథార్థంగా జీవించానో దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థించిన ఒక మంచి రాజు. ఆ కన్నీళ్లు చూసిన దేవుడు, ఆ కన్నీళ్లు చూసి కరిగిపోయి ఆ రోజు మరణించాల్సిన హిజ్కియా మరణించకుండా 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హిజ్కియా ఎటువంటి వాడు? మరణకరమైన వ్యాధి వచ్చి తాను మరణించబోతున్నప్పుడు తన ప్రార్థన ద్వారా, దేవునితో తనకున్న సాంగత్యము ద్వారా, సహవాసము ద్వారా తన మరణాన్నే పోస్ట్ పోన్ చేసుకోగలిగినటువంటి ఆత్మీయత కలిగిన ఒక మంచి రాజు. అటువంటి రాజుకు పుట్టాడు మనష్షే. తండ్రి మంచివాడే, కానీ కొడుకే దుర్మార్గంగా తయారయ్యాడు. తండ్రి ఆత్మీయుడే, కానీ కొడుకే దుష్టుడిగా తయారయ్యాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ తమ్ముడో, ప్రియ చెల్లి, నీ తండ్రి మంచివాడు కదూ, నీ తల్లి మంచిది కదూ, నీ తండ్రి ప్రార్థనాపరుడు కదూ, నీ తల్లి ఆత్మీయురాలు కదూ. అటువంటి తండ్రికి, అటువంటి తల్లికి పుట్టిన నీవు దుర్మార్గమైన జీవితము జీవించటము తగునా? నీ తండ్రి నమ్మకమైన సేవకుడు కదూ, నీ తల్లి మంచి ప్రార్థనాపరురాలు కదూ, నీ తండ్రి నీ తల్లి కష్టపడి తమ జీవితాన్ని ముక్కలు చేసుకొని దేవుని కోసం రోషంగా జీవిస్తూ ఉంటే, అటువంటి నమ్మకమైన తండ్రికి, అటువంటి నమ్మకమైన తల్లికి, అటువంటి మంచి ఆత్మీయ సేవకులకు పుట్టిన నీవు నీ ఇష్టానుసారంగా జీవించటము అది అన్యాయము కదూ. మనష్షే ఎవరికి పుట్టాడు? హిజ్కియాకు పుట్టాడు. హిజ్కియా ఎటువంటి వాడు? మంచి ఆత్మీయుడు. మంచి ఆత్మీయ తండ్రికి పుట్టిన మనష్షే ఎలా జీవించాలి? తండ్రికి తగ్గ కుమారుడుగా జీవించాలి. కానీ ఎలా జీవిస్తున్నాడు? తండ్రి నిలిపిన ఆత్మీయ స్టాండర్డ్స్ ని నాశనం చేస్తూ దేవుని యొక్క చిత్తానికి, ఆయన దృష్టిలో వ్యతిరేకంగా జీవించటం మొదలు పెట్టాడు. ఈరోజు యవన ప్రాయంలో ఉన్నవారు జాగ్రత్తగా వినండి. యవన ప్రాయంలో, యవన కాలములో దేవుని కాడి మోయవలసిన మనము, వాక్యానుసారంగా జీవించవలసిన మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, యవన ప్రాయంలో యవన ఇచ్చలకు బందీలుగా మనల్ని మనం పాడు చేసుకుంటే అందుకు శిక్ష తప్పదు అనే విషయము మర్చిపోవద్దు. మనష్షే ఆత్మీయుడికే పుట్టాడు గాని ఆత్మీయత తనకు లేదు. మనష్షే మంచి తండ్రికే పుట్టాడు గాని మంచితనము అసలే లేదు. తండ్రి మాత్రం గొప్పోడు, తనయుడు మాత్రం దుర్మార్గుడు. ఉన్నారా ఈరోజు అటువంటి తనయులు, అటువంటి కూతురులో? ఉన్నట్లయితే ప్రభువు పేట మనవి చేస్తున్నా, దయచేసి ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకోమని, తండ్రికి తగ్గ కుమారుడిగా, తల్లికి తగ్గ కుమారుడుగా ఉండమని మనవి చేస్తున్నా. అప్పుడు నువ్వు అనొచ్చు, బ్రదర్, నేను తండ్రికి తగ్గ కుమారుణ్ణే. ఎందుకని? మా డాడీ 4 బాటిల్ తాగుతాడు, నేను 2 బాటిల్ తాగుతా, కాబట్టి నేను తండ్రికి తగ్గ కుమారుణ్ణి. మా మమ్మీ మా నాయనతో గొడవ పడుద్ది, నేను ఆయనతో గొడవ పడతా, నేను కూడా తల్లికి తగ్గ కుమార్తెనే
అవునా? అటువంటి తండ్రివా? ప్రియ సహోదరా, నీ కుమారుడు బాగుపడాలి, నీ కుమారుడు ప్రయోజకుడు కావాలి, నీ కుమారుడు రక్షించబడాలి, నీ కుమారుడు నీకు గర్వకారణంగా జీవించాలి. ఆశ అయితే ఉంది గాని నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ కుమారుడు నిన్ను చూసి పాడవుతున్నాడా? నిన్ను చూసి బాగుపడుతున్నాడా? నీ కుమారుడు నిన్ను చూసి బ్రతికితే మా డాడీ లాగా బ్రతకాలి, జీవిస్తే మా డాడీ లాగా జీవించాలి, ప్రయోజకుడిని అయితే మా డాడీ లాగా ప్రయోజకుడిని కావాలి, మంచి పేరు సంపాదిస్తే మా డాడీ లాగా మంచి పేరు సంపాదించాలి, ప్రజలకు ఉపయోగపడితే మా డాడీ లాగా ప్రజలకు ఉపయోగపడాలి, సేవంటూ చేస్తే మా డాడీ లాగా నేను సేవ చేయాలి అనే విధముగా ఓ తండ్రి నువ్వు జీవిస్తున్నావో లేదా? తండ్రి అయినప్పటికీ బాధ్యతలను మరచి, కుటుంబాన్ని విడచి, పాపిష్టి అలవాటులకు మరిగి నీ కుటుంబాన్ని విడిచి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే నిన్ను చూసే నీ కొడుకు ఒకరోజు నిన్ను మించిపోతాడు. దేనికి? నీవు చేసిన పాపిష్టి క్రియలు చేయడానికి. ప్రియ సహోదరి, నీ ఇంటిలో ప్రతి నిత్యము నీ భర్తతో గొడవ పడుతూ ఉంటే, నీ భర్తను ఎదిరిస్తూ ఉంటే, నీ ఇల్లు పీకి పందిరి వేసుకుంటే, రేపొద్దు నీ కుమార్తెకు వివాహం అయితే ఆ కుమార్తె వెళ్ళి చక్కగా కాపురం చేస్తుందంటారా? చెప్పండి. ఆ కుమార్తె వెళ్ళి తన భర్తకు లోబడుతుందంటారా? నో. ఎందుకని? నీ కుమార్తెకు నువ్వు నేర్పించావు. ఏమి నేర్పించావు? ఎలా భర్తను ఎదిరించాలో, ఎలా భర్తను బెదిరించాలో, ఎలా కాపురాన్ని కూల్చుకోవాలో, ఎలా గయ్యాలిగా జీవించాలో. ఈరోజు తల్లి, ఎటువంటి తల్లిగా నువ్వు ఉంటున్నావు? హిజ్కియా ఆత్మీయమైన తండ్రి. మరి నువ్వు ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ తల్లిగా ఉన్నావా, లేక గయ్యాలిగా ఉన్నావా? నీ బిడ్డకు చిన్నప్పటి నుంచే ఆత్మీయ పాఠాలు నూరిపోసే వ్యక్తిగా ఉన్నావా, లేదా నీ బిడ్డలను చిన్నప్పటి నుంచే పాడు చేసే పాడు మాదిరిని చూపిస్తూ ఉన్నావా? జాన్ జే ప్యాటన్ అనే భక్తుడు ఈ విధంగా సాక్ష్యం చెప్పాడు. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారి బెడ్రూమ్ తలుపు దగ్గరకు వేసి ఉండేది. ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా మా నాన్నగారి యొక్క బెడ్రూమ్ తలుపు వేసే ఉండేది. ఎందుకు వేసి ఉండేదో నాకు అర్థమయ్యేది కాదు. కాబట్టి నేనేం చేసేవాడిని అంటే, నెమ్మదిగా వెనక భాగానికి వెళ్ళి కిటికీ తెరిచి లోపలికి మా నాన్న ఏం చేస్తున్నాడో చూసేవాడిని. అలా ఎప్పుడైతే మా నాన్న లోపల ఏం చేస్తున్నాడో చూసినప్పుడు నాకు కనిపించిన దృశ్యం ఏంటో తెలుసా? మా నాన్న మోకాళ్ళ మీద పడి కన్నీళ్లతో, ప్రభువా, నా కుమారుడు పేటన్ అద్భుతమైన సేవకుడు కావాలి, గొప్ప మిషనరీ కావాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించే వీరుడు, శూరుడు కావాలి. ఆ ప్రార్థన విన్నప్పుడట జాన్ జే ప్యాటన్ కట తన మనసులో నాటబడిందట. ఏమిటి? ఏదో ఒక రోజు నా తండ్రి ప్రార్థనకు నేను జవాబుగా మారాలి. ఏ రోజు ఇంటికి వచ్చి చూసినా ఆ తండ్రి కనిపించేది మోకాళ్ళ మీద. ఏ రోజు నీ కుమారుడు ఇంటికొచ్చినా కనిపించేది నువ్వు ఎలా? చేతిలో సిగరెట్తో కనిపిస్తావు, లేదా ఫుల్ లోడ్లో కనిపిస్తావు, లేదా నీ భార్యతో గొడవ పడుతూ కనిపిస్తావు, లేదా నీ ఇంట్లో అరుస్తూ కేకలేస్తూ కనిపిస్తావు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ భర్త, ప్రియ భార్య, నీ పిల్లలు నీ ఇంటికి వచ్చినప్పుడు వారికి ఎటువంటి వాతావరణాన్ని మనం చూపిస్తున్నాం? ఆత్మీయ వాతావరణమేనా? సక్రమమైన కుటుంబ వాతావరణమేనా? సమాధానకరమైన కుటుంబ వ్యవస్థనేనా మన బిడ్డలకు మనం కనపరచగలుగుతుంది? ప్యాటర్న్ అంటున్నాడు, నేను ఇంటికి వచ్చి చూస్తే నా తండ్రి మోకాళ్ళ మీద కనిపిస్తాడు, ప్రార్థనలో కనిపిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ తండ్రి, ప్రియ తల్లి, నీ ఇంటికి నీ బిడ్డలు వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో కనిపిస్తున్నావు? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, మా బిడ్డలు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఆ ఇంటిలో సమాధానకరమైన వాతావరణం ఉంటుంది, ఆ ఇంటిలో ఆత్మీయమైన వాతావరణం ఉంటుంది, ఆత్మీయమైన పాటలు ఉంటాయి, ఆత్మీయమైన పుస్తకాలు ఉంటాయి, ఆత్మీయమైన ఛానల్ ఉంటుంది, ఆత్మీయమైన వర్తమానాలు ఉంటాయి, ఆత్మీయమైన
దేవుని సన్నిధి మా ఇంట్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకని? మాది ఆత్మీయమైన కుటుంబము. ఈరోజు అడుగుతున్నా, ఎటువంటి కుటుంబ వ్యవస్థ కలిగి ఉన్నాం? పొద్దుట నీ కుమారుడు గాని నీ కుమార్తె గాని ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థనలో కనిపిస్తావా? ఇక నుంచి నీ కుమారుడు గాని నీ కుమార్తె గాని ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క ఆత్మీయ క్షేమం కోసం ప్రయాసపడే పనిలో కనిపిస్తావా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, తీర్మానం తీసుకో. ఎన్నడూ మా బిడ్డల ఎదుట మేము కొట్లాడుకునే భర్తగా భార్యగా కనిపించాం. మా బిడ్డలు ఇంటికి వచ్చినప్పుడు పోట్లాడుకునేవారిగా, వారిగా గొడవ పడేవారిగా, గయ్యాలి గంపగా, తాగి ఇంటికొచ్చి భార్యను తన్నేవాడిగా ఇంకెన్నటికీ మేము మా బిడ్డలకు కనిపించాం. ఎందుకని? అంతకంటే దుష్టత్వం మరొకటి ఏముంటుంది? అంతకంటే దుర్మార్గము ఒక తండ్రిగా ఇంకేం కనపరచగలవు? అందుకే చెప్తున్నా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఆత్మీయమైన తండ్రిగా, ఆత్మీయమైన తల్లిగా ఉండే ప్రయత్నం చేద్దామా? జాన్ జే పేటన్ మరొక సాక్ష్యం చెప్పాడు. ఏమన్నా తెలుసా? నా జీవిత యాత్రలో ఇంచుమించు 53 జ్ఞాపకం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? మా అబ్బాయి కొరకు నేను ప్రార్థన చేయలేదు అని చెప్పి, లేదా 63 వెంటనే వాడిని పిలిచా. మా వాడు నాన్న వచ్చాడు. మా ఇంటిలో ఒక్క దినము కూడా కుటుంబ ప్రార్థన మిస్ కాకుండా, మేము ప్రయాణాలు చేస్తున్నా, మేము చుట్టాల ఇంటికి వెళ్ళినా, ఇతర ప్రాంతాలకు వెళ్ళినా, మా నాన్న ఎప్పుడూ కూడా మమ్మల్ని కుటుంబంగా చేర్చకుండా, కలిపి ప్రార్థన చేయకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా ఒక్క రోజు కూడా గడపలా. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. సేవకులుగా పిలువబడుతున్నావు, సేవ చేస్తున్నావు, అడుగుతున్నా, ఈరోజు మన గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉన్నదా? తండ్రిగా తల్లిగా బిడ్డలను చేరదీసి వారి కొరకు ప్రార్థన చేసే ఆత్మీయ స్థితి మనలో ఎంతమందికి ఉన్నది అని ప్రభువు పేరట అడుగుతున్నా. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట, ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము కలిసి నివసిస్తుంది. ఈరోజు నీ ఇంటిలో భర్తకు భార్యకు మాటలు కలవడం లేదు కదా, మనస్సు కలవడం లేదు కదా, ఆలోచనలు కలవడం లేదు కదా. ఎందుకు కలవడం లేదు? మీరు ప్రార్థనలో కలవడం లేదు, దేవుని సన్నిధిలో కలవడం లేదు. ఏ భార్య, ఏ భర్త, ఏ కుటుంబము దేవుని సన్నిధిలో ప్రార్థనలో కలవదో, వారి మాటలు కలవు, వారి ఆలోచనలు కలవు, వారి అలవాటులు కలవు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా, వేల కొలదిగా వచ్చి వాక్యం వింటున్నా ప్రియ సహోదరిలో, ప్రియ సహోదరులో, మీ కుటుంబం సమాధానంతోనూ, సంతోషంతోనూ, ఆత్మీయతతోనూ, దేవుని యొక్క సన్నిధితోనూ వర్ధిల్లాలి అంటే మీ కుటుంబంలో కలిసి ప్రార్థన చేసే అనుభవము ఉండాలి. తండ్రి, తల్లి, నీ బిడ్డల చుట్టూ ప్రతి నిత్యము ప్రార్థన కంచె వేయాలి. తల్లిగా తండ్రిగా నీవు నీ బిడ్డల కోసం ప్రార్థన చేసే అంతగా ఈ లోకంలో మరొకరు ప్రార్థన చేయలేరు. ఒకానొక సమయంలో నేను సహజంగా ఉదయం లేచిన తర్వాత నా పిల్లలను చేరదీసి వారిని దగ్గరకు చేర్చుకొని వారి కోసం ప్రార్థన చేసి వారి చుట్టూ కాపుదల కోసం దేవుణ్ణి అడగడం అలవాటు. అప్పుడు ఇంకా రెండోవాడు పుట్టులా, పెద్దవాడున్నాడు. ఉదయమే లేచి కాఫీ తాగుతున్న సమయంలో సడన్ గా జ్ఞాపకం వచ్చింది, మా అబ్బాయి కొరకు నేను ప్రార్థన చేయలేదు అని చెప్పి. వెంటనే వాడిని పిలిచా. వాడు వచ్చాడు. వచ్చిన వెంటనే వాడిని దగ్గరకు చేర్చుకొని వాడి తల మీద చేయి ఉంచి, ప్రభువా, నా కుమారుని చుట్టూ కంచివేయి, దుష్టుడు చేసే ప్రతి ప్రయత్నాన్ని లయపరచు, ఈ బిడ్డ చుట్టూ నీ కాపుదల భద్రతను ఉంచు, తగిన సమయంలో నీ కొరకు ఘనమైన రోషము కలిగిన సేవకుడిగా జీవించే కృప దయచేయి అని ప్రార్థన చేసి ఆడుకోమని చెప్పన్నా. ఆ రోజుల్లో నేనుంటున్న అపార్ట్మెంట్లో వేడి నీళ్ళు పెట్టుకోవడానికి హీటర్ పెట్టేవాడిని. ఆ హీటర్ తెలుసుగా మీకు, బకెట్లో హీటర్ పెడతాం కదా, హీటర్ పెట్టేవాడిని. కానీ ఆ హీటర్ పెట్టిన ఆ బకెట్లో చేయి పెడితే మాత్రం భయంకరంగా షాక్ కొట్టేది. అందులో బాత్రూమ్ చల్లగా నీళ్లతో నిండిపోయి ఉంటుంది కనుక ఒకవేళ షాక్ కొడితే ప్రాణాలు దక్కడం అంత ఈజీ కానే కాదు. నేను ఆ బకెట్లో హీటర్ పెట్టేసి తలుపు గొన్నెం పెట్టి పేపర్ చదువుతూ ఉన్నా. ఈ లోపల ఎందుకో నాకు సడన్ గా జ్ఞాపకం వచ్చి మా అబ్బాయిని పిలిచా.
వాడిని పిలిస్తే వాడు ఎక్కడా పలకలా. గట్టిగా అరిచా, జవాబు రాలా. వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి చూసా, కుమారుడు కనిపించలా. బయటకు వెళ్ళి చూసా, కనిపించలా. ఇంట్లో ఎక్కడా నా కుమారుడు జాడ కనిపించలా. డౌట్ వచ్చింది, భయము వేసింది. పరుగున బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆ బాత్రూమ్ తలుపు తీసుంది. ఇంకేముంది, నా కుమారుడు బాత్రూంలోకి వెళ్ళాడనే సంగతి తేలిపోయింది. పరుగును వెళ్ళి చూస్తే అక్కడ చూసిన దృశ్యం ఏంటో తెలుసా? నా కుమారుడు ఏ బకెట్లో హీటర్ పెట్టానో ఆ బకెట్లో 2 చేతులు పెట్టి ఆడుకుంటూ ఉన్నాడు. గుండె సగం ఆగి ఏం చేయాలో తెలియక గబగబా వెళ్ళి నా కుమారుడిని లాగేసుకున్నాను. జాగ్రత్తగా వినండి. హీటర్ పెట్టి ఉంది, స్విచ్ ఆన్ చేసి ఉంది. నా కుమారుడు అక్కడ చేతుల్లో పెట్టి ఆ బకెట్లో చేతులు పెట్టి ఆడుతూ ఉన్నాడు. కానీ నా కుమారునికి షాక్ కొట్లా, నా కుమారునికి ఏమీ కాలా. ఏమైందో నాకు అర్థం కాలా. మీరే చెప్పాలి ఏమై ఉంటుందో. ఏమై ఉంటుంది? కరెంటు పోయి ఉంటుంది కదూ. నేను మీలాగే అనుకున్నా. గబుక్కుని బయటకు వచ్చి బెడ్రూమ్లో స్విచ్ ఆన్ చేశా, లైట్ చక్కగా వెలుగుతుంది. ఫ్యాన్ ఆన్ చేశా, ఫ్యాను వెలుగుతుంది. లోపలికి బాత్రూంలోకి వెళ్ళి లైట్ ఆన్ చేశా, లైట్ పనిచేయటల్లా. ప్లగ్ ఆన్ చేశా, ప్లగ్ పనిచేయటల్లా. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆ రోజు కరెంటు ఉంది, కానీ ఒక్క బాత్రూంలోనే కరెంటు పని చేయలా. నా దేవుడిచ్చిన అద్భుతమైన కాపుదల. తండ్రిగా, ప్రియ తండ్రి, నీ కుమారుల కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ కుమారుడికి నువ్వు చేయాల్సిన ప్రార్థనలు చేయకుండా, ఆ కుమారుని చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులతో పెంచకుండా, వాడు పెరిగి పెద్దవాడై అడ్డగాడిదలా తిరిగిన తర్వాత అప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం? తల్లి, మరి నీ సంగతి ఏమిటి? ఒక కుర్రవాడు సైన్యంలో జాయిన్ అయ్యాడు. సైన్యంలో జాయిన్ అయిన తర్వాత అతని పని ఏమిటయ్యా అంటే, సైన్యంలో యుద్ధం చేస్తున్నప్పుడు సైనికులకు ఎవరికైనా తూటాలు తగిలితే ఆ తూటాలు తగిలిన గాయపరచబడిన సైనికులను తీసుకొచ్చి డాక్టర్స్ ముందు వారిని పడేయాలి. అది అతని పని. ఆ తల్లి ఆ కుమారుని పిలిచి ప్రార్థన చేసి, నాయనా ధైర్యంగా వెళ్ళు, నా ప్రార్థనలు నీకు తోడుగా ఉంటాయి, వెళ్ళు దీవించి ఆ తల్లి ఆ కుమారుని పంపించింది. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం జరుగుతూ ఉంది. సైనికులు తూటాలకు కుప్పలుగా పడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. 5 నిమిషాలు, ఇంకా 12 గంటలు కావడానికి 5 నిమిషాలు ఉంది. కళ్ళ ముందే సైనికులు పడిపోతూ ఉంటే డాక్టర్స్ ఈ కుర్రవాడిని పిలిచి, ఒరేయ్ త్వరగా వెళ్ళు, పడిపోయిన అతను తీసుకురా, అయ్యో అక్కడ ఇంకోటి పడిపోయాడు, వాడిని తీసుకురా అని అంటూ ఉంటే ఈ కుర్రవాడు బయటికి వెళ్తున్నా ఆ టెంట్ లో నుంచి, ఆ డాక్టర్స్ ఉన్న ఆ క్లినికల్ టెంట్ లో నుంచి బయటికి వెళ్తున్నా. టైం చూసుకుంటున్నాడు, మరలా బయట చూస్తున్నాడు, టైం చూసుకుంటున్నాడు, మరలా బయట చూస్తున్నాడు. కళ్ళ ముందే సైనికులు కుప్పగూలిపోతున్నారు. బయటికి వెళ్తున్నా డాక్టర్స్ తిడుతున్నారు, ఒరేయ్ నువ్వు టైం చూసుకుంటావేమిటి, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళి వారిని లోపల తీసుకురా, వారి ప్రాణాలు పోబోతున్నాయి, వెళ్ళు. వెళ్తల్లా టైం చూసుకుంటున్నాడు. సరిగ్గా 12 గంటలు అయింది. పరుగున బయటికి వెళ్ళాడు. ఒక్కొక్కరిని భుజం మీద వేసుకున్నాడు. లోపల తీసుకొచ్చి డాక్టర్ల ముందు పెడుతున్నాడు. మళ్ళీ పరుగున వెళ్తున్నాడు. మరొక సైనికుని భుజం మీద వేసుకుంటున్నాడు. తీసుకొచ్చి డాక్టర్ ముందు పెడుతున్నాడు. అలా ఎంతమంది అయితే కుప్పగూలిపోయారో వాళ్ళందరినీ భుజం మీద వేసుకొని తీసుకొచ్చి డాక్టర్ ముందు వాళ్ళని పడుకోబెట్టాడు. డాక్టర్స్ వారందరికీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత సైనికులు బ్రతికారు. డాక్టర్స్కి అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చిందంటే, కుప్పగూలిపోతున్న వీడు పరిగెత్తలా, పరుగున వెళ్ళి వాడిని తీసుకురాలా, కానీ టైం చూసుకుంటా ఉన్నాడు. ఈ టైం చూసుకోవడానికి బయటకు వెళ్ళి ఆ పడిపోయిన సైనికులు తీసుకురావడానికి ఏమిటి సంబంధం? ఉండబట్టలేక డాక్టర్ అతను అడిగేశాడు, ఏమిరా నువ్వు వెళ్ళి వారిని తీసుకురమ్మంటే మా మాట వినలేదు, కానీ టైం చూసుకుంటున్నావు, దేనికి టైం చూసుకున్నావు? కొంత సమయం అయిన తర్వాత నీ అంతటే నువ్వు పరుగున వెళ్ళి అంతమందిని తీసుకొచ్చి మా ముందు పడుకోబెట్టావు, ఏమిటి ఆ టైం చూసుకోవడానికి, ఆ తర్వాత నువ్వు పరుగున వెళ్ళడానికి ఉన్న సంబంధం? ఆ కుర్రవాడు అంటున్నాడు, అయ్యా నేను యుద్ధానికి వచ్చే ముందు నా తల్లి నాకు మాట ఇచ్చింది అయ్యా. ఏమని తెలుసా? నేను ప్రతి 6 గంటలకు నీ కొరకు నేను మోకాల మీద ఉంటాను అని నా తల్లి నాకు మాట ఇచ్చింది అయ్యా. 6 గంటలకు 12 గంటలకు 6 గంటలకు 12 గంటలకు
నా తల్లి నా కొరకు మోకాల మీద ఉంటుంది. ఇప్పుడు నేను టైం చూసుకుంటే ఇంకా 5 గంటలు, ఇంకా 12 గంటలు కాలం, ఇంకా 5 నిమిషాలు ఉంది. ఆ 12 గంటల కొరకు ఎదురు చూసా. ఎందుకని? ఇక్కడ 12 అయ్యింది అంటే అక్కడ నా తల్లి నా కొరకు మోకాల మీద ఉంటుంది. నా తల్లి మోకాల మీద ఉన్నట్లయితే ఈ లోకంలో ఏ ఆయుధము, ఏ అపాయము నన్ను ముట్టదు. ఎందుకంటే నా తల్లి ప్రార్థన నన్ను కాపాడుతుంది, సంరక్షిస్తుంది. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఒకవేళ ఆ కుమారుడు అంతగా తల్లిని నమ్మి 12 గంటల కల్లా నా తల్లి మోకాల మీద ఉంటుంది అని నమ్మి ఒకవేళ యుద్ధంలోకి వెళ్ళినట్లయితే ఆ తల్లి పనిలో పడి, ఆ తల్లి కబుర్లలో పడి, ఆ తల్లి సీరియల్స్ లో పడి, ఆ తల్లి టీవీ పిచ్చిలో పడి, ఆ తల్లి ఫోన్ పిచ్చిలో పడి కుమారుడు కోసం ప్రార్థన చేయకపోతే ఆ కుమారుడు ఆ యుద్ధంలో చనిపోయేవాడా కాదా? ప్రియ తల్లి, నీ కుమారుడికి నీ ప్రార్థన పట్ల నమ్మకం కుదరాలి. ఆ రీతిగా నీ ప్రార్థనా జీవితము ఉండాలి. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణము నా తల్లి ప్రార్థన అని చెప్పగలగాలి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, తండ్రిగా నేను చేసిన ప్రార్థన ఆ రోజు కుమారుణ్ణి కాపాడిందే. తల్లిగా చేసిన ప్రార్థన ఆ కుమారుని యుద్ధంలో కాపాడిందే. ఈ రోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారులను కుమార్తెలను స్వాస్థ్యముగా ఇచ్చాడు. కారణం తెలుసా? వారిని అడ్డగాడిదలాగా పెంచుతావని కాదు, వారిని చిన్నప్పటి నుంచే శ్రేష్టమైన మార్గంలో నీవు జీవిస్తూ వారిని జీవింపచేస్తావని దేవుడు వారిని నీకు బహుమానాలుగా ఇచ్చాడు. తండ్రి, తల్లి, ఈరోజు నీ బిడ్డలు ఏమై ఉన్నారో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. వారిని ఏమి చేయబోతున్నావో అది నువ్వు దేవుడికిచ్చే బహుమానం. ఏం చేయబోతున్నావు నీ బిడ్డలను? ఏ విధంగా వారిని పెంచబోతున్నావు? ఏ విధంగా వారిని ప్రయోజకులు చేయబోతున్నావు? అది నీ చేతిలో ఉన్నది అనే సత్యము మర్చిపోవద్దు. అయ్యా, నన్ను కనికరించు. అయ్యా, నా మీద జాలిపడు. నేను నా ఇష్టానుసారంగా జీవించా. నేను నా శరీరం చెప్పినట్లల్లా తిరిగా పాపిష్టి జీవితాన్ని. అయ్యా, అదే నాకు సమస్తంగా భావించా. కానీ నా పాపం పండింది. ఆ పాపమే నన్ను నా స్థానం నుంచి కిందకు గెంటి వేసింది. తండ్రిగా ఉండవలసిన నేను తండ్రిగా లేకుండా పోయానే. తల్లిగా ఉండవలసిన నేను తల్లి స్థానాన్ని పోగొట్టుకున్నానే. భర్తగా ఉండవలసిన నేను భర్తగా లేకుండా జీవించానే. భార్యగా ఉండవలసిన నేను బరి తెగించానే. తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడవలసిన నేను వారికి నవ్వుల పాలుగా మారిపోయానే. మనషేను ఎలా కనికరించావో, మనషేను ఎలా క్షమించావో, మనషేకు ఎలా నూతన ప్రారంభాన్ని ఇచ్చావో, నూతన జీవాన్ని ఇచ్చావో, నీ సాక్షిగా ఎలా నిలబెట్టుకున్నావో, అలాగే ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరిని స్వీకరించమని, ప్రతి ఒక్కరి హృదయంలో మార్పు అనుగ్రహించమని, నేటి నుంచే నూతన ప్రారంభాన్ని, నూతన హృదయాన్ని, నూతన జీవాన్ని, జీవితాన్ని ప్రసాదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.